హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏమి జరుగుతుందో అర్థం కాక అందరూ అయోమయంలో పడితే వాళ్ళు పూర్తిగా అయోమయంలో పడ్డారు అంటాం కదా. They were utterly confused. They were utterly confused. ఎవరైనా ఏదైనా సమస్య గురించి చర్చించినప్పుడు అతను సమస్య గురించి చర్చించాడు అని చెబుతాం కదా. He discussed the problem. He discussed the problem. ఎవరికైనా ఊహించని నష్టం సంభవించినప్పుడు నువ్వు చాలా దురదృష్టవంతుడివి అంటాం కదా. You are so unfortunate. యు ఆర్ సో అన్ఫార్చునేట్. ఒక్కోసారి మనం తీసుకున్న నిర్ణయాల వలన అనుకోకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కదా. మనం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. వీ మే హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ. వీ మే హ్యావ్ టు స్పెండ్ మోర్ మనీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పరధ్యానంగా ఉంటూ కనిపిస్తే ఈ మధ్య అతను చాలా పరధ్యానంగా ఉంటున్నాడు అని చెబుతాం కదా. He has been very absent-minded these days. He has been very absent-minded these days. ఏదైనా సమస్యను అందరూ కలిసి అతి కష్టం మీద పరిష్కరించిన తరువాత మేము చివరికి సమస్యను పరిష్కరించాము అని చెబుతాం కదా. We finally worked out the problem. We finally worked out the problem. మన పుస్తకాలు ఉంచిన చోట కనిపించకపోతే ఎవరో నా పుస్తకాలు తీసుకెళ్లారు అంటాం కదా. సంబడీ హ్యాస్ టేకెన్ మై బుక్స్. సంబడీ హ్యాస్ టేకెన్ మై బుక్స్. ఎవరైనా వివరాలు చెప్పకుండా దాస్తున్నారనిపిస్తే అతను మనకు ఏమీ చెప్పడం లేదని నాకు అనిపిస్తోంది అంటాం కదా. ఐ గెట్ ద ఫీలింగ్ హీ ఈజ్ నాట్ టెల్లింగ్ అస్ ఎనీథింగ్. ఐ గెట్ ద ఫీలింగ్ హీ ఈజ్ నాట్ టెల్లింగ్ అస్ ఎనీథింగ్. చాలామంది ఉదయాన్నే వార్తాపత్రిక చదవడానికి ఇష్టపడతారు కదా. నాకు ఉదయం వార్తాపత్రిక చదవడం ఇష్టం. ఐ లైక్ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. ఐ లైక్ టు రీడ్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. ఎవరైనా చెల్లించవలసిన బిల్లు గురించి ఒత్తిడి చేస్తే అతను బిల్లు చెల్లించమని పట్టుబట్టాడు అని చెబుతాం కదా. హీ ఇన్సిస్టెడ్ ఆన్ పేయింగ్ ద బిల్. He insisted on paying the bill. మనకు అవసరమైనప్పుడు ఎవరైనా సహాయం చేస్తారని ఆశించి వాళ్ళు సహాయం చేయకపోతే వాళ్ళు మాకు సహాయం చేస్తారని నేను అనుకున్నాను అంటాం కదా. I thought they would help us. I thought they would help us. కొందరికి సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదు కదా. నాకు సినిమాలు చూడడం అస్సలు ఇష్టం ఉండదు. I am not fond of watching movies at all. I am not fond of watching movies at all. ఏదైనా ప్రశ్నకు రెండు సరైన సమాధానాలుంటే రెండు సమాధానాలలో ఏదైనా సరైనదే అని చెబుతాం కదా. Either of the answers is correct. Either of the answers is correct. ఎవరైనా మనల్ని వ్యతిరేకించే వాళ్ళని సమర్థిస్తే అతను నాకు వ్యతిరేకంగా వెళ్ళాడు అని చెప్తాం కదా. హీ వెంట్ అగైనెస్ట్ మీ. హీ వెంట్ అగైనెస్ట్ మీ. అలాగే నాకు రోజంతా కడుపు నొప్పిగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ స్టొమక్ ఏక్ ఆల్ డే. ఐ హ్యావ్ హ్యాడ్ ఏ స్టొమక్ ఏక్ ఆల్ డే. ఎవరైనా చిరాకు తెప్పించేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే అతని ప్రవర్తన కొన్నిసార్లు తీవ్రంగా చిరాకు తెప్పిస్తుంది అంటాం కదా. హిస్ బిహేవియర్ ఈజ్ ఇంటెన్స్లీ అనాయింగ్ ఎట్ టైమ్స్. హిస్ బిహేవియర్ ఈజ్ ఇంటెన్స్లీ అనాయింగ్ ఎట్ టైమ్స్. అలాగే నేను స్కూల్ చేరుకోవడానికి 20 నిమిషాలు పడుతుంది అని ఇలా చెప్పాలి. ఇట్ టేక్స్ మీ 20 minutes టు రీచ్ స్కూల్. ఇట్ టేక్స్ మీ 20 minutes టు రీచ్ స్కూల్. ఎవరైనా అర్థం లేని విమర్శలు చేస్తే మీ విమర్శ సమర్థనీయం కాదు అని చెబుతాం కదా. యువర్ క్రిటిసిజం ఈజ్ నాట్ జస్టిఫైడ్.
యువర్ క్రిటిసిజం ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా ఫోన్ పెట్టేస్తే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అకస్మాత్తుగా ఫోన్ పెట్టేసింది. షీ సడన్లీ హంగ్ అప్ ద ఫోన్. షీ సడన్లీ హంగ్ అప్ ద ఫోన్. మనం బాగా ఇష్టపడే వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతుంటే మీ ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ వర్రీడ్ అబౌట్ యువర్ హెల్త్. ఐ యామ్ వర్రీడ్ అబౌట్ యువర్ హెల్త్. చాలామంది బల్లులంటే భయపడుతూ ఉంటారు కదా. ఆమెకు బల్లులంటే భయం. షీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ లిజర్డ్స్. షీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ లిజర్డ్స్. మనకి ఇష్టం లేకపోయినా కొందరిని క్షమించాల్సి వస్తుంది కదా. నాకు ఇష్టం లేకపోయినా నేను అతనిని క్షమించాల్సి వచ్చింది. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఫర్గివ్ హిమ్. ఈవెన్ దో ఐ డిడ్ నాట్ వాంట్ టు, ఐ హ్యాడ్ టు ఫర్గివ్ హిమ్. అప్పుడప్పుడు అనుకోకుండా మన పాత స్నేహితుల్ని కలుస్తూ ఉంటాం కదా. నేను మాల్లో అనుకోకుండా పాత స్నేహితుడిని కలిశాను. I came across an old friend at the mall. I came across an old friend at the mall. కొందరి పేర్లు గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా. నాకు పేర్లు గుర్తుంచుకోవడం కష్టంగా ఉంది. I find it difficult to remember the names. I find it difficult to remember the names. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకోకపోతే అతను తన నిర్ణయాన్ని మార్చుకోవలసి రావచ్చు అని చెబుతాం కదా. హీ మే హ్యావ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. హీ మే హ్యావ్ టు చేంజ్ హిజ్ డెసిషన్. అలాగే భారీ వర్షం కారణంగా వాళ్ళు సమావేశాన్ని రద్దు చేసుకున్నారు అని ఇలా చెప్పాలి. దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ డ్యూ టు హెవీ రెయిన్. దే కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ డ్యూ టు హెవీ రెయిన్. మనం కొన్ని విదేశాలలో తయారు చేసిన వస్తువులు వాడుతూ ఉంటాం కదా. ఈ గడియారం జపాన్లో తయారు చేయబడింది. దిస్ వాచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. దిస్ వాచ్ ఈజ్ మేడ్ ఇన్ జపాన్. కొందరు కారు నడపలేరు కదా. మా నాన్న కారు నడపరు. మై ఫాదర్ డజంట్ డ్రైవ్ ద కార్. మై ఫాదర్ డజంట్ డ్రైవ్ ద కార్. నాయకుడు ఎవరైనా ప్రజలకు ఎప్పుడూ సహాయం చేయకపోతే ఆయన పేరుకే నాయకుడు, కానీ ఎప్పుడూ ప్రజలకు సహాయం చేయడు అంటాం కదా. హీ ఈజ్ ఏ సో కాల్డ్ లీడర్ బట్ హీ నెవర్ హెల్ప్ పీపుల్. హీ ఈజ్ ఏ సో కాల్డ్ లీడర్ బట్ హీ నెవర్ హెల్ప్ పీపుల్. ఎవరికైనా ఉద్యోగ ప్రతిపాదన నచ్చకపోతే తిరస్కరిస్తారు కదా. అతను ఉద్యోగ ప్రతిపాదనను తిరస్కరించాడు. He turned down the job offer. He turned down the job offer. మన స్నేహితుడు ఎవరైనా బాధను అనుభవిస్తూ ఉంటే నా స్నేహితుడు చాలా బాధను అనుభవిస్తున్నాడు అని చెబుతాం కదా. మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. మై ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. అలాగే కస్టమ్స్ అధికారులు అన్ని లగేజీలను తనిఖీ చేశారు అని ఇలా చెప్పాలి. Customs officers inspected all the luggage. Customs officers inspected all the luggage. కలుషిత ఆహారం తినడం వలన అప్పుడప్పుడు ఆసుపత్రి పాలవుతూ ఉంటాం కదా. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అతను ఆసుపత్రి పాలయ్యాడు. He was hospitalized due to food poisoning. He was hospitalized due to food poisoning. భారీ వర్షం కురిసినప్పుడు అప్పుడప్పుడు వీధి లైట్లు ఆరిపోతూ ఉంటాయి కదా. వీధి లైట్లు ఆరిపోయాయి, బహుశా వర్షం వల్ల కావచ్చు. ద స్ట్రీట్ లైట్స్ వెంట్ ఆఫ్ ప్రాబబ్లీ డ్యూ టు రెయిన్. ద స్ట్రీట్ లైట్స్ వెంట్ ఆఫ్ ప్రాబబ్లీ డ్యూ టు రెయిన్. ఫోన్ సరిగా పనిచేయకపోతే కొత్త ఫోన్ కొనుక్కోవాలి కదా. నాన్న కొత్త ఫోన్ కొనుక్కోవాలి. డాడ్ నీడ్స్ టు గెట్ ఏ న్యూ ఫోన్. Dad needs to get a new phone. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.